హాయ్ ఫ్రెండ్, డిజిటెక్ 118 బుక్ చేయడం జరిగింది. అది ఈరోజు రావడం జరిగింది అనమాట. ఓకేనా, దానికోసం ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి. మనం ఎంత కొన్నాము అనేది నేను బుక్ చేసినప్పుడు అయితే 3700 ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో చూస్తే 5500 అంత అయిపోయింది. మనం నిజంగా చెప్పాలంటే అదృష్టవంతమే, ఎందుకంటే 5500 చిల్లర ఉంది ఇప్పుడైతే బుక్ చేసుకుంటే. ఓకేనా, ఇప్పుడు ప్రోడక్ట్ చూద్దాం. ఫస్ట్ డ్యూయల్ మైక్ అనమాట. డ్యూయల్ మైక్ రిసీవర్ బాక్స్, మోడల్ డిజిటెక్ DWM118. ఓకేనా, ఇప్పుడు దీన్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ఇది బయట పార్క్లో కాబట్టి ఏమీ తెచ్చుకోలేదు, అందుకే కీస్తో ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఇచ్చారు ఓపెన్. చూడడానికి అయితే మంచి లుక్గా ఉంది. సీ టైప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ యాక్సెసరీస్ ఏమి ఇచ్చారో చూద్దాం. సూపర్, బాగుంది. ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు, మైక్ పెట్టుకోవడానికి ఒక 2 ఇచ్చాడు. తర్వాత మనం ఐఫోన్ కానీ యూజ్ చేస్తే ఓటీజీ కనెక్టర్, ఐఫోన్ టు సి పిన్ కనెక్టర్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి సి పిన్ టు సి పిన్ కనెక్టర్ ఇచ్చాడు అనమాట. బాగుంది. ఛార్జింగ్ కేబుల్ ఒకటి, తర్వాత ఇది ఒకటి ఇచ్చాడు అనమాట. ఇయర్ ఫోన్ జాక్ ఒకటి ఇచ్చాడు, డబల్ సైడ్ ఇయర్ ఫోన్. పౌచ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఈ మైక్లకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది పౌచులు లేక. ఇక ఫస్ట్ ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ నేను ఫస్ట్ ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. అప్పుడు 1000 రూపీస్ పడింది. ఈ మైక్ ఏంటంటే బయట ఉన్న నాయిస్ ఏది కూడా మనకి ఇందులో రికార్డ్ అవ్వదు అనమాట. బాగుంది. ఈ మైక్ ఎక్కువగా నేను యూజ్ చేస్తుంటాను. తర్వాత నేను ఏంటంటే అమెజాన్లో బుక్ చేసుకున్నాను. డబల్ మైక్ ఎంట్రీస్ గట్రా పనికొస్తుంది అని చెప్పేసి బుక్ చేసుకున్నాను. కానీ ఈ మైక్లు అంత బాగాలేవు అనమాట, ఎందుకంటే బయట నాయిస్ అంతా రికార్డ్ అయిపోతుంది. దానివల్ల నేను ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు. 300కో 400కో వచ్చిందని తీసుకున్నాను అమెజాన్లో, కానీ యూజ్లెస్ అనమాట. ఎందుకంటే రికార్డ్ చేస్తే ఆఫ్లైన్ అంటే ఇండోర్లో తీసినా సరే బాగోలేదు, వాయిస్ క్లారిటీ అయితే లేదు. ఇప్పుడు నేను వాడుతున్న మైక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలాగే వస్తుంది అనమాట. నేను వాడుతున్న మైక్ కూడా ఆఫ్లైన్లో తీసుకున్నాను, అన్నీ చెక్ చేసి తీసుకున్నాను. అప్పుడు 1000 రూపాయలు పడింది, కానీ క్వాలిటీ మాత్రం బాగుంది. బయట వాయిస్ ఏమీ కూడా రికార్డ్ అవ్వదు. ఇదైతే మాత్రం బాగలేదు, దీనికైతే వేస్ట్. ఇది మీకు నేను కొన్నది కూడా అమెజాన్లో కొన్నది కూడా మీకు పెడతాను, మ్యాక్సిమం స్క్రీన్ షాట్ పెడతాను, ఎంత కొన్నాను ఏంటి అనేది కూడా. నెక్స్ట్ ఇది ఎందుకు తీసుకున్నానంటే, మేము కొత్తగా February 7th కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం, వాయిస్ ఆఫ్ సత్యగ్రహి అని. ఆ ఛానల్ ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటాయి అనమాట. ఈ ఛానల్ ఏంటంటే ఓన్లీ డివోషనల్ కింద ఒక ఛానల్ క్రియేట్ చేద్దామని చెప్పి క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఛానల్ ఏదైతే ఉందో అది బాలాజీ ఎలక్ట్రికల్స్ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కదా, అది ఓన్లీ కామెడీస్కి, నెక్స్ట్ కొన్ని ఫన్నీ వీడియోస్కి, నెక్స్ట్ కొన్ని టెంపుల్స్ గట్రా మ్యాక్సిమం చిన్న చిన్నవన్నీ ఇందులో కవర్ చేస్తాం. వేరేగా మేమైతే ఏదనుకుంటున్నామంటే ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాయిస్ ఆఫ్ సత్యగ్రహి అని ఛానల్ పెట్టడం జరిగింది. లోగో కూడా మీకు చూపిస్తాను, ఇందులో సెంటర్లో పెడతాను. ఆ ఛానల్ని మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు దీంట్లోకి వచ్చేద్దాం. ఉంది మైక్ ఛార్జింగ్ గట్రా అన్నిటికి ఒకసారి అయిపోతుంది, ఎందుకంటే లాస్ట్ టైం తీసుకున్న మైకులకి దేనికి అది ఛార్జింగ్ పెట్టుకొని చాలా పెద్ద తలనొప్పి అయిపోయేది. ఇప్పుడు ఆ తలనొప్పి లేదనమాట. ఇది అన్నీ కలిపి ఒకే దాంట్లో ఛార్జింగ్ అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అయితే లేదు. బాగుంది. ఫస్ట్ టైం కదా, ఎలా కనెక్ట్ చేయాలో నాకు కూడా తెలియదు, చూడాలి మరి. మాన్యువల్ బుక్ ఇచ్చాడు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మైక్ మనం యూజ్ చేయాలనుకుంటే, సెల్కి కనెక్ట్ చేయాలనుకుంటే ఎలా అంటే చూడండి. ఇప్పుడు జస్ట్
ఇది వస్తుంది అనమాట దీని రిసీవర్. ఇది జస్ట్ ఇలా పెట్టేయడమే, పెట్టేసి మనం ఏదైనా కావాలనుకుంటే రికార్డింగ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా కావాలంటే ఇంక డైరెక్ట్గా కెమెరాలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా రికార్డ్ చేసేసుకుంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలన్నీ డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. బయట సౌండ్స్, చిన్న చిన్న సౌండ్స్ ఏమైనా వచ్చినా మనకి పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా మనం మాట్లాడేది క్లారిటీగా వినిపిస్తుంది అందులో. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో 118, ఇది కూడా పెద్ద కష్టపడాల్సిన పని లేదు. C2C. నెక్స్ట్ ఒకవేళ మీది ఐఫోన్ కానీ అయితే C2 ఐఫోన్ పిన్ ఉంది. ఐఫోన్ పిన్ కూడా పెట్టుకొని ఐఫోన్ సెల్ కూడా మనం ఇది వాడుకోవచ్చు, బాగుంది. అలాగే నెక్స్ట్ ఇది ఉంది కదా C2C. అదే కాకుండా ఇప్పుడు మన కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాస్ కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది డైరెక్ట్గా కెమెరాకి పిన్ వస్తుంది. ఆ పిన్ పెట్టుకొని డైరెక్ట్గా దీనికి పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే చూడండి చెప్తాను. C పిన్ డైరెక్ట్గా మొబైల్కి కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా దీనికి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆన్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు రికార్డ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం మాట్లాడేది దీంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే మెయిన్గా తీసుకున్నాం మేము. నెక్స్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ పెడతామని చెప్పాను కదా, దాంట్లో ఇంటర్వ్యూస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మా దగ్గర ఉన్న ఈ సింగిల్ మైక్ వల్ల ఏమవుతుందంటే ఒకరి మాటలు బాగా వినబడితే ఇంకొక మాటలు బాగా వినబడట్లేదు. అందుకని చెప్పేసి అమెజాన్లో సెర్చ్ చేస్తే కొంచెం రేట్ ఎక్కువైనా ఇది బాగుంది, ఫ్యూచర్స్ గట్రా బాగున్నాయని చెప్పేసి ఇది తీసుకోవడం జరిగింది. ఓకేనా? దీంట్లో కూడా మెడిటెక్లో ఉన్నాయి, తక్కువలో కూడా ఉన్నాయి, 2500 కూడా ఉన్నాయి. అంటే ఎలాగో 2500కి వెళ్తున్నాం కదా, ఇంకొక 1200 ఎక్స్ట్రా కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది. కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. సౌండ్ క్లారిటీ కానీ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, చాలా అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను చాలామంది చెప్పారు, నాకు ఏం చెప్పారంటే బాగుంటుంది డిజిటెక్. నెక్స్ట్ నేను కూడా యూట్యూబ్ ఛానల్, నాకు ఏం తెలియదు, నేను యూట్యూబ్లోంచి చూసి అన్నీ నేర్చుకుంటున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ గురించి పెద్దగా ఏం తెలియదు. థంబ్నెయిల్స్ ఇవ్వడం అన్నీ మన పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవన్నీ చూసే నేను ఒక్కొక్కటి నేర్చుకోవడం జరిగింది. ఎవరెవరి ద్వారా చూశాను, యూట్యూబ్ ఛానల్ చూసి నేర్చుకున్నాను, అది కూడా మీకు కిందన వీలైతే నేను చూసి మీకు పెడతాను ఎవరెవరి ద్వారా నేను నేర్చుకున్నానని. ఎందుకంటే మనకి ఏది ఫస్ట్ నుంచి మనకి రాదు, మనం ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది, మనకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది. నేను ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఏంటంటే మనకి నాలెడ్జ్ లేదు, అంత వెల్ ఎడ్యుకేషన్ కూడా లేదు. దానివల్ల ఏంటంటే నేను చూసి నేర్చుకుంటూ ఒక్కొక్కటి ఏదైనా చూసి నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నంత యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, నాకు ఏం తెలియదు. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకుంటే మైకు ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి కొనుక్కోవడం చాలా మంచిదే. అంటే తక్కువ బడ్జెట్లో ఇప్పుడు నేను ఇది కొన్నాను తక్కువకి వచ్చిందని, కానీ యూజ్ లేదు, కొన్నాను కానీ వేస్ట్గా పడుంది. ఓకేనా? మొన్న వెళ్ళాం, ఒక ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాం, వేస్ట్. అందుకే ఇలాంటివి కొనుక్కునే బదులు 25 ఏదో ఉంది, అది కొనుక్కోండి, బాగుంటుంది. డ్యూయల్ మైక్ ఉంటే మంచిది. ఎప్పుడైనా సింగిల్ కొనుక్కున్నారనుకోండి ఏమీ చేయలేరు. డ్యూయల్ కొనుక్కుంటే ఏంటంటే ఏదైనా కామెడీ స్కిట్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. లేదా అంటే ఎవరికైనా వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలనుకున్నా మన దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండాల్సి ఉంటాయి. సెల్ ఫోన్ స్టాండ్, ఇవన్నీ కొన్ని తప్పనిసరిగా తీసుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు సెల్ పట్టుకొని తీయలేరు కాబట్టి స్టాండ్ ఉంటుంది మీకు 400-500కి ఆఫ్లైన్లో కూడా దొరికేస్తున్నాయి. మంచి చూసుకొని తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏదైతే డిజిటెక్ 118 మైక్ ఉందో దాని నుంచి రికార్డ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు పాతదానికి దీనికి ఒకసారి ఆడియో క్లారిటీ మీరే వినండి. ఓకేనా? మీరు చూస్తున్నది బాలాజీ ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. లైక్స్ చేస్తారని మరీ ఆశిస్తాను. ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.